కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నిర్మాణాలు అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుండి లా కోర్సులన్నీ కూడా ప్రారంభమయ్యేలా ఇప్పటికే సీఎం గారు ఆదేశించున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే న్యాయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైనమిక్ పర్సనాలిటీ వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే జస్టిస్ లోకాయుక్త శ్రీ జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి గారిని, ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ గారైనటువంటి జస్టిస్ మాందాత సీతారామమూర్తి గారిని, శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని, కాడసాని రాంపాల్ రెడ్డి గారిని, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి గారైనటువంటి శ్రీ జి సత్యప్రభాకర్ రావు గారిని, మున్సిపల్ మేయర్ గారైనటువంటి బివై రామయ్య గారిని, జిల్లా కలెక్టర్ గారిని, జేసీ గారిని, కమిషనర్ గారిని, కార్పొరేటర్ లక్ష్మీపురం వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. రాయలసీమ ఆకాంక్షకు ప్రతీక అయిన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజలందరి తరపున స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారికి, జస్టిస్ సీతారామమూర్తి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుమారు 100 ఎకరాల్లో స్థాపితం అవబోతున్న ఈ న్యాయ విశ్వవిద్యాలయం రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో ఒక మచ్చుతునకగా ఉండబోతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పోలీస్ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారి సూచనలతో ఈ విశ్వవిద్యాలయం పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వచ్చిన అందరూ ప్రజాప్రతినిధులకు ఇక్కడే హైకోర్టు పెడతాము అని చెప్పి ఆ రోజుల్లోనే శ్రీబాగ్ ఒడంబికలో భాగంగా జరిగిన ఆ ఒప్పందం మేరకు ఇక్కడ రావాలి, హైదరాబాదును రాజధానిగా చేస్తూ అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలును ఆ స్టేటస్ పోతా ఉన్న కారణంగా ఇక్కడ హైకోర్టు పెడతాము అని చెప్పి ఆ రోజు చెప్పిన ఆ మాటకు అడుగులు ముందుకు పడే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్న నేషనల్ లా యూనివర్సిటీ. ఈ నేషనల్ లా యూనివర్సిటీ అన్నది ఇక్కడ రావడం, ఈ నేషనల్ లా యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఒక మంచి హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే హౌస్ చేయగలిగిన కెపాసిటీతో ఉన్న వ్యవస్థ కూడా అవుతుంది. ఈ కార్యక్రమం అడుగులు వేగంగా ముందుకు పడాలని, దీనికోసం 1000 కోట్ల రూపాయలతో శాంక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇదే యూనివర్సిటీతో పాటు న్యాయ విభాగాలైన స్టేట్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్ అండ్ రిడ్రెసల్ కమిషన్ను, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్ను, ఏపీ లేబర్ కమిషన్ను, ఏపీ వ్యాట్ అపిలేట్ ట్రిబ్యునల్ను, ఏపీ వక్ఫ్ బోర్డును, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాలను, అదే రకంగా ఎన్హెచ్ఆర్సి కార్యాలయాలు కూడా ఇదే మన కర్నూలులో ఏర్పాటు కూడా కానున్నాయని కూడా చెప్పడానికి చాలా 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 సంతోషపడతా ఉన్నాను. దాదాపుగా 150 ఎకరాల సువిశాలమైన ఈ స్థలంలో ఇవన్నీ కూడా రాబోతా ఉన్న మంచి గడియలను దేవుడు ఆశీర్వదించి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పి నేను ప్రధానంగా నమ్ముతా ఉన్నాను. దీనివల్ల ఈ ప్రాంతానికి మరింత మంచి జరగాలి రాబోయే రోజుల్లో అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
ఇచ్చి హలో 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 ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అనేక న్యాయ సంస్థలను ఇప్పటికే కర్నూలు నగరంలో నెలకొల్పడంతో పాటు జాతీయ లా యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిష్టాత్మకంగా శుభారంభం గావించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈనాటి కార్యక్రమం పక్షాన, కర్నూలు జిల్లా వాసుల పక్షాన